లేవియ కాండము 14వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటి పైన చంపిన పక్షి రక్తములో వాటిని, సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చదువుకున్నటువంటి వచనములో మూల పాఠములో లేవియ కాండములో మనము చూచినప్పుడు కుష్ఠ రోగము వచ్చినటువంటి వ్యక్తుల్ని ఆ రోజుల్లో పాలెమునకు వెలుపల వారి నుంచి పాలెమునకు వెలుపల అనగా ఊరు వెలుపల వారు ఊరు వెలుపలికి వెళ్ళిపోవాలి. ఆ రోగం వస్తే, ఆ వ్యాధి వారికి వచ్చినప్పుడు ఊరు వెలుపలికి కుష్ఠ రోగం వస్తే అది చాలా భయంకరం. ఊరు వెలుపలికి వారిని పంపించేయాలి. పాలెమునకు వెలుపల ఉన్నటువంటి ఈ యొక్క కుష్ఠ రోగులు ఆ రోగం విడిచిపెడితే వారు యాజకునికి ఆ విషయాన్ని తెలియచేస్తారు. అయ్యా, నాకు ఇంతకుముందు రోగం ఉండేది, ఇప్పుడు నాకు ఈ రోగము లేదు, నన్ను సమాజములో అందరితో చేర్చండి, నన్ను సమాజములో నేను పాలెమునకు వెలుపల ఉన్నాను అన్నప్పుడు యాజకుడు పాలెమునకు వెలుపల ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొని 14వ అధ్యాయం 1 నుంచి చదివేద్దాము ఒకసారి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావాలి. వినాలి, యాజకుని వద్దకు రావాలి. ఈ కుష్ఠరోగి యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడట పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వారిని చూచినప్పుడు కుష్ఠరోగ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణములు గల నూలును, హిస్సోపును తెమ్మని. వినాలి ప్రియులను, గమనించే మాట ఏమిటంటే, యాజకుడు ఏం చెప్పాలంటే, నీవు కొన్ని వస్తువులు తీసుకురావాలి, కొన్నిటిని తీసుకురావాలి. అందులో ఒకటి ఏమిటంటే 2 పవిత్ర పక్షులు తేవాలి. రెండోది ఏమిటంటే దేవదారు కర్ర. మూడోది ఏమిటంటే రక్తవర్ణము గల నూలు. నాలుగోది ఏమిటంటే హిస్సోపు. వీటిని తెమ్మని ఆజ్ఞాపించాలి. ఈ 4 కూడా అంటే కుష్ఠరోగి శుద్ధ పవిత్రుడని చెప్పడానికి ఈ 4 కావాలి. ఈ 4టిని తీసుకెళ్ళి ప్రవహించే నీరు దగ్గరికి వెళ్ళి మట్టి చేసినటువంటి పాత్రలో ఈ 2 పక్షుల్లో ఓ పక్షిని చంపాలి. ఓ పక్షిని ఆ యొక్క మట్టి పాత్రలో చంపాలి. ఆ చంపిన తరువాత దాని లోపల ఈ యొక్క దేవదారు కర్ర, ఈ రక్తవర్ణపు నూలు, హిస్సోపు కొంచె, ఇవన్నీ తీసుకుని అందులో ముంచాలి. వాటితో పాటు 2వ పక్షి ఉంది, సజీవమైన పక్షి. ఒక పక్షినే చంపారు. పక్షిలో 2టిని చంపకూడదు, ఒకదాన్నే చంపాలి. 2 పక్షులు చంపకూడదు, పవిత్రమైన 2 పక్షులు. ఒక పక్షిని చంపాలి. ఓ పక్షి సజీవముగా ఉండాలి. సజీవముగా ఉన్న పక్షిని
రెండోది ఏమిటంటే దేవదారు కర్రని, మూడోది రక్తవర్ణపు నూలుని, నాలుగోది హిస్సోపుని. కుష్ఠరోగి పవిత్రుడని చెప్పడానికి 7 మారులు పురోక్షించాలి. సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణములు గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటి పైన చంపిన పక్షి రక్తములో సజీవమైన పక్షిని ముంచి వాటితో పాటు సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. ప్రియులారా, పక్షులెన్ని? 2 పక్షులు, రెండింటినీ చంపేయాలా? 2 కాదు, ఒకటే చంపాలి. ఒక పక్షినేమో చంపాలి, ఓ పక్షినేమో సజీవముగా విడిచిపెట్టాలి. గమనించే మాట ఏమిటంటే, ఆ చంపినటువంటి ఆ రక్తములో ఈ యొక్క బ్రతికిన పక్షిని, రెండోది దేవదారు కర్ర, రక్తవర్ణపు నూలు, హిస్సోపు ఇవన్నీ ముంచి 7 మార్లు అతని మీద ప్రోక్షించి ఆ సజీవమైనటువంటి పక్షిని విడిచిపెట్టేయాలి. ఇంతకీ 2 పక్షులు, ఒకటి చంపబడిన పక్షి. ఈ వ్యక్తి పవిత్రుడు కావడానికి ఓ పక్షిని చంపాలి, మరో పక్షిని విడిచిపెట్టేయాలి. ప్రియులారా, మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో ఒకనాడు ఆ వ్యక్తి ఎలాగైతే కుష్ఠరోగముతో ఉన్నాడు, కుష్ఠరోగం అతన్ని వేధించినట్లుగా కనబడుతుందో, తాను శుద్ధుడు కావడానికి ఈ కార్యము జరిగించబడిందో, మనందరము కూడా ఓ మాటలో చెప్పాలంటే దేవునికి మనము దూరస్తులం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం 17వ వచనములో చూస్తే, అయినను మునుపు దూరస్తులైన మీరు. వినాలి ప్రియులారా, మనం ఎవరమాట? ఎఫెసీయులు ఎవరు? దూరస్తులు. 17వ వచనాన్ని కూడా చూస్తే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించి బోలో యేసు మహారాజుకో. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో చూస్తే, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారు. గమనించే గతకాలమందు దేవునికి దూరస్తులు. గమనించే మాట ఏమిటంటే, మనందరము కూడా దేవునికి దూరస్తులమై ఉన్నాము. మనమందరము కూడా అపరాధులమై ఉన్నాము. మనము దుష్కార్యములు చేసిన వారమై ఉన్నాము. జన్మముని బట్టి పాపులమై ఉన్నాం, నైజముని బట్టి పాపులమై ఉన్నాం, ప్రవర్తనని బట్టి పాపులమై ఉన్నాం, చూపుని బట్టి పాపులమై ఉన్నాం, వినుటని బట్టి పాపులమై ఉన్నాం, మాటని బట్టి పాపులమై ఉన్నాం, ప్రవర్తనని బట్టి పాపులమై ఉన్నాం, క్రియలను బట్టి మనము పాపులమై ఉన్నాం. పాపులమైన కుష్ఠరోగము కలిగినటువంటి అన్ని రోగాల కంటే భయంకర రోగం పాపరోగం. మనుషులను బట్టి పీడించే రోగం పాపరోగం అనేది అన్ని రోగాల కంటే పెద్ద రోగం. దైవజనుడు అన్నారు, పాపంబు వలననే పంటలు పాడవుట, పాపంబు వలననే పాము తేలు, పాపంబు వలననే భక్తి నాశనమౌట, పాపంబు వలననే పలు విధమవు శ్రమలు. పాపాన్ని బట్టి అనేక శ్రమలు, పాపాన్ని బట్టి భక్తి నాశనం అయ్యింది, పాపాన్ని బట్టి మనమందరము పాపులమై ఉన్నాము. గమనించే మాట ఏమిటంటే, కుష్ఠరోగి ఎలాగైతే తాను పవిత్రుడు కావాలో మనమందరము పవిత్రులు కావలసిన వారమై ఉన్నాము.
కావలసిన మన కొరకు ఏం చేయబడాలి? పక్షి అర్పించబడాలి. కుండనగా మానవ జీవితం. ఈ మానవ లోకం అనే లోకములో పరలోకమందున్న దేవాది దేవుడు వచ్చి ఈ పక్షలాగైతే వధించబడిందో, యేసు కల్వరి కొండపై వధించబడ్డారు. ఇంతకీ వధించబడిన పక్షి అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. ఈ పక్షి రక్తాన్ని తీసి అతని మీద 7 మార్లు చిమితే పవిత్రుడవుతాడో, అలాగే యేసు రక్తం ఎవరి మీద పోయబడుతుందో వారు పవిత్రులవుతున్నారు. యేసు రక్తమే ఎవరి హృదయాల్లో పోయబడిందో వారు పవిత్రులయ్యారు. బైబిల్ చెప్పేది ఏమిటంటే, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఓ పాపి, పాపాలు పోవాలంటే యేసుని నమ్మాలి, యేసు వైపు చూడాలి. ఎన్ని తిరిగినా పోవు పాపంబులు, ఎంత ఏడ్చినా పోవు పాపంబులు, ఎన్నాళ్ళు ఏం చేసినా దాన ధర్మాలు చేసినా పోవు పాపంబులు. యేసు రక్తముతో కడగబడితే పోతాయి పాపంబులు. పాపం పోవాలంటే యేసు రక్తముతో కడగబడాలి. ఈ లోకములో ఆదాము మొదలు లోకాంతం వరకున్న మానవుల ఎవరైతే యేసు రక్తాన్ని కోరుకుంటారో అందరి పాపాలు కడిగే రక్తము యేసు వారి యొక్క రక్తం. మానవాళి పాపాలు కడిగే యేసు రక్తం ఈ మంటి పాత్రలో ఈ యొక్క పక్షి చంపబడి ఆ రక్తము ఆ కుష్ఠరోగి బాగైనటువంటి పవిత్రుడయ్యే వ్యక్తి మీద పోయబడాలి. అప్పుడు కానీ తాను పాళెము వెలుపలుండే వ్యక్తి పాళెము లోపలికి వెళ్ళాడు. పాళెము వెలుపలికి వెళ్ళిపోయిన వ్యక్తి ఈవేళ మనందరము కూడా పరలోకానికి వెళ్ళాలంటే, పరలోకము చేరాలంటే ఖచ్చితముగా ఆ రక్తముతో కడగబడాలి. ప్రకటన 5:12 వధింపబడిన గొర్రె పిల్ల, ప్రకటన 19:8 వధింపబడుచున్న, రోమాపత్రిక 5:6-8 యేసు ప్రభు చనిపోయెను, 6:10 చనిపోయెను. మత్తయి సువార్త 27:50 ప్రాణము విడిచెను. మార్కు సువార్త 15:37 ప్రాణము విడిచెను. లూకా 23:46 యేసు ప్రాణము విడిచెను. ఈవేళ మీ అందరినీ ఓ మాట అడుగుతున్నాను. నీ జీవితంలో నీకు సహాయం చేసిన వారు, మేలు చేసిన వారు ఎంతమంది అయినా ఉండొచ్చు. నీ క్లాస్మేట్స్, మీ రూమ్మేట్స్, నీ ఫ్రెండ్స్, నీ క్లోజ్ ఫ్రెండ్, నీ థిక్కెస్ట్ ఫ్రెండ్, మీ రిలేటివ్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఆ చెప్పుకున్న వ్యక్తులు ఎవరో కూడా ఆయన ముందు సరిపోరు. ఎందుకంటే యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణమిచ్చినటువంటి మహోన్నతుడు. ప్రాణమిచ్చి మీకు మాట చెప్పాలి, మనుషులైతే నీ ప్రాణం తీస్తారు, మీ రక్త సంబంధులే నీ ప్రాణం తీసేటట్లుగా ప్రవర్తించవచ్చు. ఈ లోకములో ఉన్నవారు ప్రాణం తీస్తారు, యేసు వారైతే మనకి ప్రాణం ఇచ్చారు. కానీ ఒకటి, ప్రాణమిచ్చిన ప్రభు అంటే నీకు ఇష్టత సరిగ్గా ఉండదు. ప్రాణమిచ్చిన ప్రభునికి వచ్చి నీకు చెప్పాలి, అమ్మా నువ్వు మోకరించమ్మా అనాలా? ప్రాణమిచ్చిన ప్రభు దగ్గర మోకరించమని చెప్పాలా? చప్పట్లు కొట్టమని చెప్పాలా? పాటలు పాడమని చెప్పాలా? బైబిల్ చదవమని చెప్పాలా? తెల్లవారి లేచిన వెంటనే ప్రార్థన చేసుకో అనాలా? పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకో, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ప్రయాణం వెళ్ళేటప్పుడు, కూలి పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చెయ్యి అనాలా? ఆదివారం చర్చికి రా, ప్రార్థనకి రా అనాలా? అలాగ చెప్పడం, చెప్పించుకోవటం చాలా తప్పు. ఇదిగో ఈ మంటి పాత్రలో ఏ విధంగా చంపబడిందో
మానవ లోకములో మానవ దేహాన్ని ధరించుకుని వచ్చిన ప్రభు చంపబడ్డారు. తమ చిందించిన రక్తమే మన పాపాలు కడుగుతుంది. మరొక పక్షి ఆ రక్తములో ముంచి ఆ పక్షిని విడిచిపెట్టేయాలి. ఒక పక్షి వధించబడిన పక్షి, ఒక పక్షి సజీవమైన పక్షి. అంటే అర్థం ఏమిటంటే ఈ రెండు పక్షులు ఎవరికి సూచన అంటే యేసు ప్రభువునకే. ఈ చంపబడిన వధించబడిన పక్షి యేసు ప్రభువే, సజీవమైన పక్షి యేసు ప్రభు. అనగా యేసు సమాధిలో నుండి తిరిగి లేచారు. కేవలం చంపబడ్డారంటే సరిపోలేదు. ఇక్కడ యేసు సజీవుడు, యేసు చనిపోయి తిరిగి లేచారు. అది ఈ సజీవమైన పక్షి. మీ అందరికీ చెప్పేది ఏమిటంటే ఈ వధించబడిన పక్షి సజీవమైన పక్షిని గూర్చి బాగా తెలుసుకోండి. వధించబడిన పక్షి యేసు ప్రభువే, సజీవమైన పక్షి యేసు ప్రభువే. యేసు ప్రభుని గూర్చి బాగా తెలుసుకోండి. యేసు ప్రభుని బాగా నమ్ముకోండి. యేసు ప్రభుని బాగా ఆరాధించండి. యేసు ప్రభుని గూర్చి నలుగురికి ప్రకటించండి. యేసు ప్రభుని హత్తుకోండి. యేసు వారన్నారు, ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవని యందు నేను నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఈరోజు నేను అడుగుతున్నాను, యేసుని కలిగి ఉన్నావా? నీవు యేసులో నిలిచి ఉన్నావా? మీకు డబ్బు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు. యేసులో నిలిచి ఉంటే ఎప్పుడెప్పుడు ఏది అవసరమో అన్నిటిని సమృద్ధిగా ఇచ్చేటువంటి నువ్వు నిలిచి ఉంటే అంతా ఆయన చూసుకుంటారు. ఆ రోగి మీద, ఆ వ్యక్తి మీద ఎలాగైతే చిలకరించారు ఆ రక్తం, నీ మీద యేసు రక్తమే చిలకరించబడి నువ్వు రక్షించబడ్డావు. యేసు రక్తం. ప్రియులారా, యెషయా గ్రంథములో 52వ అధ్యాయం 14వ వచనములో నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగ విస్మయమందురో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. అనేక జనాల్ని చిలకరించును. యేసు రక్తముతో చిలకరించును. పరిశుద్ధాత్మ శక్తితో చిలకరించును. ఈరోజు వేలాది మందిగా ఉన్న మీ అందరికీ క్రీస్తు యొక్క రక్తముతో, క్రీస్తు శక్తితో, దేవుని వాక్యముతో చిలకరింప జరగాలి. 3 రకాల చిలకరింపులు. ఒకటి రక్త చిలకరింపు, రెండోది వాక్య చిలకరింపు, 3 ఆత్మ చిలకరింపు. అట్టివి దేవుడు మీకిచ్చి బలపరచి ప్రభు రాకకు మీలో స్టూడెంట్స్కి చెప్తున్నా, ఎప్పుడు సెలవు వచ్చినా ప్రార్థనకి పరిగెత్తేయండి. మనమేమో వేరే చోట కార్యక్రమాలు ఉన్నా, గుత్తి అమ్మాయిలు అమ్మగారికి ఫోటో పంపించారు. సెలవు రోజున ప్రేయర్ టవర్కి వెళ్ళి ప్రేయర్ టవర్లో అందరూ ప్రేయర్లో ఉన్నారు. ఆ ఫోటో వస్తే ఎంత సంతోషమైందో. ఆ టైంలో మేము పాస్టర్స్ మీటింగ్లో ఉన్నాం. ఫోటో పంపించారు. నిజంగా మన పిల్లలే మంచి పని చేస్తే తల్లిదండ్రులకి ఎంత ఆనందం. సంఘ బిడ్డలే మంచి కార్యాలు చేస్తే ఈవేళ మొబైల్, ఎక్కువసేపు మొబైల్, చాటింగ్, డ్రగ్స్, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, నగరాల్లో రకరకాలైన పరిస్థితులు, జీవితాలు పాడైపోతున్నాయి. నిద్ర లేదు. మొబైల్ చేతిలో ఉన్నందువల్ల నిద్ర పోవడం లేదు. ఈరోజు యూత్ని చూచి కొందరు భయపడుతున్నారు. రేపు యూత్ ఎట్లానే ఉంటే
వాడికి పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుట్టే ప్రమాదం ఉందంటున్నారు సైంటిస్టులు. ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టరు. నిద్ర లేదు, ఆరోగ్యం దెబ్బతినేసింది. అలాంటి వాడి పిల్లలు బలవంతులకి బలమైన వాడు పుట్టరు కదా. అర్ధరాత్రి అయినా, 12 అయినా, 1 గంట, 2 అయినా, 3 అయినా చేతిలో మొబైల్ మంచానికి కనీసం 12 అడుగుల దూరంలో ఉండాలి. 12 అడుగుల దూరంలో, మంచానికి 12 అడుగుల దూరంలో ఉండాలి. ఆ రేడియేషన్ మంచిది కాదు, అది బ్రెయిన్కి ప్రాబ్లం. మీలో మొబైల్ పట్టుకునే వాళ్ళు దయచేసి మీకు చెప్పేది, మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. మంచి మాటలు వినండి, దేవునికి లోబడండి. వధించబడిన పక్షి, సజీవమైన పక్షి, 2 పక్షుల్ని గుర్తు చేసుకోండి. 2 యేసునందే నెరవేర్చబడ్డాయి. ప్రభు రాబోతున్నారు. మేఘం ఎక్కే భాగ్యం దేవుడు మెండుగా దయచేయగాక. సర్వలోక రక్షణార్థం ఈ వార్త
రక్షణార్థం చాటించుట ప్రధానం సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం సర్వలోక రక్షణార్థం చాటించుట ప్రధానం సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై దేవలోక స్తుత్ర గానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవలోక స్తుత్ర గానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమస్థానం దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమస్థానం దేవలోక సంస్థానం దేవుని మహిమస్థానం పావన కీర్తి ప్రదానం భక్త సంఘ కాలమానం దేవలోక సంస్థానం దేవుని మహిమస్థానం పావన కీర్తి ప్రదానం భక్త సంఘ కాలమానం క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై దేవలోక స్తుత్ర గానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవలోక స్తుత్ర గానం దేవాది దేవునికి నిత్య ధ్యానం జనకపుత్ర ధ్యానం నరాలి జగతి చేయు తీర్మానం జనకపుత్రాత్మ ధ్యానం నరాలి జగతి చేయు తీర్మానం జనకపుత్ర ధ్యానం జగతి చేయు తీర్మానం ఎన్నడూ తెచ్చు సంధానం నీ కాలమానం జనకపుత్రాత్మ ధ్యానం జగతి చేయు తీర్మానం నెరవేర్చు సంధానం నీ నా కాలమానం క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై దేవలోక స్తుత్ర గానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవలోక స్తోత్ర గానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవలోక స్తుత్ర గానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాని కాలమానం దేవలోక స్తోత్ర గానం దీనులకు సుజ్ఞానం గావించు వర్తమానం క్రైస్తవాని కాలమానం క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై క్రిస్మస్ జై జై దేవలోక స్తోత్ర గానం దేవాది దేవునికి నిత్య ధ్యానం దేవలోక స్తోత్ర గానం దేవాది